రాప్తాడు వైసీపీలో ఏం జరుగుతోంది? నాయకుల మధ్య కుమ్ములాటలు. పార్టీ హైకమాండ్ రియాక్షన్ ఏంటి? రాప్తాడు అంటే వైసీపీలో టక్కున గుర్తొచ్చేసేది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కానీ ఈ మధ్య ఇంకో పేరు బాగా వినిపిస్తోంది. అతనే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. మాధవ్కి రాప్తాడుతో సంబంధం ఏంటి అనేగా మీ అనుమానం? అవును. ఇప్పుడు తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నాను అని బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. కొందరు మండల స్థాయి నాయకులు కూడా మాధవ్కు సపోర్ట్ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఈ మధ్య ప్రకాష్ కూడా ప్రెస్ మీట్ లో లోకల్ లీడర్స్ మీద బహిరంగంగానే విమర్శలు చేశారు. తనకు వ్యతిరేకంగా అనంత వెంకట్రామిరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి అనంతపురం వేదికగా పనిచేస్తున్నారు అని చెప్పారు. అనంత వెంకటరామరెడ్డి దగ్గర 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు నాకు మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఎరిసామిరెడ్డి దగ్గర ఉండేవాళ్ళు నాకు ఎలక్షన్లో అగెనెస్ట్ చేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఇప్పుడు మాధవ్ దగ్గర చేరినారు. తమ నియోజకవర్గానికి ఎవరు వైసీపీ నాయకుడు అన్న మీమాంసలో క్యాడర్ కూడా ఉన్నారు. ఈ మధ్య న్యూ ఇయర్ సందర్భంగా ఇరు వర్గాలు పోటాపోటీగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాప్తాడు మండల స్థాయి నాయకులను పార్టీ సస్పెండ్ చేయడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుంది అని గుసగుసలాడుకుంటున్నారు. మరి గోరంట్ల మాధవ్ ఎలాంటి స్టెప్ వేస్తారా అని కార్యకర్తలు ఆసక్తిగా ఉన్నారు.